హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సున్నాపై ములుగు విశ్వనాథ శాస్త్రి గారి కవితా విన్యాసం చెప్పుకుందాం ఫ్రెండ్స్. సున్నాకి విలువెంత అని పంతుల్ని అడిగితే సున్నాకి విలువేంటి శూన్యం అంటాడంట. సున్నా లేకుండా పంతులు లేడు, ఏ పండితుడు లేడు కదా. మరి అంకెల దరిచేరి అది విలువలను పెంచు, అంకెలలో దరిచేరితే అది విలువల్ని పెంచుతుందట ఫ్రెండ్స్. పదముల దరిచేరి పదార్థములనే కూర్చు, పదాలలో కూరితే పదార్థాలనే కూర్చు. సున్నా పక్కన సున్నా చేరి సున్నం అయ్యే, అన్న పక్కన సున్నా చేరి అన్నం అయ్యే. 10 మందిలో దూరి పందిగా మారే, నది మధ్యలో దూరి నందిగా మారే. బాగుంది కదా. ప్రతి కొంపలోనూ అది తిష్ట వేసింది, సున్నా లేనెట్టి సంసారమే లేదు. కాంగీలోనే దూరే, దేశంలోనూ దూరే, కమలంలోనూ దూరే, అది రాజకీయం కూడా నడుపుచుండే. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అది మెంబరై ఉండా. గుండు సున్నా అని ఎగదాళి చేయకు, గుండాగా మారి రుబాబు చేయు. ఆరంభమున సున్నా, అంతమందున్నా సున్నా, జననంలో సున్నా, మరణంలో సున్నా, శూన్యంలో సున్నా, అనంతంలో కూడా సున్నా. సత్యం శివం సుందరం అన్నింటిలోనూ అది అలలారుతుంది. సున్నాతోటే ఉంది అందం ఆనందం, జీవితంలో చివరికి మిగిలేది సున్నా. గోవిందా ముకుందా గోవిందా ముకుందా శంభో శంకర, సున్నాలు గలవే ఈ భగవన్నామాలు అన్నీ. 7 కొండలవాడ వెంకటరమణ, నీకు నామాలతో పాటు అంతు సున్నాలు లేవా? తిరుపతిలో ఎక్కువ ప్రతి కొండలోనూ సున్నా, తిరిగి దిగివచ్చు ప్రతి గుండులోనూ సున్నా. ఇంత మహిమగల సున్నా మరి గుడిలోనూ లేదని, బడిలోనూ లేదని దిగులెందుకన్నా? గుడిలోన చేరి గుండీగా, బడిలోన చేరి బండిగా మారడం దాని అభిమతం కానే కాదన్నా. కనుక గుడి గంటలో చేరి బడి గంటలోనూ చేరి మోత మోగిస్తోందన్నా. ఆ మోత నాదంలోనూ సున్నా. కాలంతోటే అది పరుగులెడుతుంది. ప్రతి గంట, ప్రతిదినం, ప్రతివారం, ప్రతిపక్షం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం అన్నింటా ఉండి కాలచక్రంను అది తిప్పుతోంది. వారం వర్జ్యం అంటూ, గ్రహం గ్రహణం అంటూ పంచాంగం అంతా సున్నాలమయమే. దేహంతోటి అది అంటిపెట్టుకుని ఉండే. కంటిలోనూ సున్నా, పంటిలోనూ సున్నా, కంఠంలోనూ సున్నా, కండరంలోనూ సున్నా, చర్మంలో సున్నా, రక్తంలోనూ సున్నా. దాహంలో, మోహంలో, రాగంలో, అనురాగంలో, సరసంలో, విరసంలో, కామంలో, క్రోధంలో, నరంలో అది జీర్ణించుకునిపోయే. రోగంలో సున్నా, దానికి చేసే వైద్యంలోనూ సున్నా. అంగాంగంలోనూ సున్నా అంటిపెట్టుకుని ఉండ. దేహంతోటే అది దహనమగుననిపించే. తీరా చితాభస్మం చూడ అందుకూడా కనిపించే. మన గతులనే మార్చివేసే అది గంతులేస్తోంది. జై హో సున్నా, జై జై హో సున్నా. బాగుంది కదా ఫ్రెండ్స్. మరి ఇది పదార్థములలో చేరితే సున్నాకు వచ్చిన విలువ. మరి అంకెలలో చేరితే వచ్చే విలువ కూడా మనం తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. అంకెల దరిచేరి అది విలువలను పెంచు అన్నాడు కదా ఫ్రెండ్స్. మరి అంకెల్లో చేరడం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. 9 8 ఒకటి బీకిందంట. ఒకటి బీకంగానే 8 అడిగిందంట, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని అడిగిందట. కొట్టగానే నేను నీకన్నా పెద్దదాన్ని కదా, నిన్ను కొట్టచ్చు అందుకే కొట్టా అందంట. అలా అనేసరికి ఆహా నువ్వు నన్ను కొడతావు, అయితే నాకన్నా చిన్నదాన్ని కొడతా అని చెప్పేసి 8 7ని కొట్టిందంట. 7 అదే సమాధానం అడిగి చెప్పి వినేసరికి 6ని కొట్టిందట. 6 పోయి 5ని కొట్టింది, 5 పోయి 4ని, 4 పోయి 3ని, 3 పోయి 2ని, 2 పోయి 1ని, అలా కొడుతూ ఒకరినొకరు కొట్టుకుంటా వచ్చారట. అయితే 1 దగ్గరికి వచ్చేసరికి దాని పక్కన 0 ఉంది. మరి 1 పక్కన 0ని కొట్టిందా? కొట్టలేదు ఫ్రెండ్. 1 ఏం చేసింది, సరే నువ్వు నా కింద వద్దు, నువ్వేం బాధపడకు, నిన్ను కొట్టను అని చెప్పేసి ఆ 0ని 1 పక్కన కూర్చోబెట్టుకుందట ఫ్రెండ్స్. అప్పుడు 1 విలువ 10గా మారింది ఫ్రెండ్స్. సో మనం కొట్టుకుంటే విలువలు తగ్గుతాయి కానీ పెరగవు ఫ్రెండ్స్. అదే మనం స్నేహం చేస్తే విలువలు పెరుగుతాయి ఫ్రెండ్స్. అందుకే 1 పక్కన 0 కూర్చోబెట్టుకోగానే దాని విలువ 10గా మారింది. మనం చేసే స్నేహంలో కూడా
మన పక్కన ఉండే ఫ్రెండ్స్ని బట్టి కూడా మన విలువలు మారుతాయి ఫ్రెండ్స్. మంచి సాన్నిధ్యం, మంచి ఫ్రెండ్షిప్ అందరికీ మంచిని చేకూరుస్తుంది ఫ్రెండ్స్. చెడ్డ స్నేహం చేయకండి, చెడులను దూరంగా ఉంచండి, చెడ్డవాళ్ళని దూరంగా ఉంచండి. మంచి వాళ్ళతో స్నేహం మనకి ఎప్పుడూ మేలు చేస్తుంది ఫ్రెండ్స్. బాయ్.